మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథము 38వ కీర్తన 15వ చరణం. యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చేదవు. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనకారుడు తాను ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభువుకు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అనగా, ప్రభువా, నేను నీ కొరకే కనిపెట్టుకుని ఉన్నాను. నా ప్రార్థనకు ఉత్తరమిచ్చేవాడవు నీవే. నన్ను చూచువాడవు, నాకు సహాయము చేయవాడవు, నాకు చెయ్యందించేవాడవు, నన్ను ఆదరించేవాడవు, నన్ను ఉద్ధరించేవాడవు, నా పక్షమున నిలబడి వ్యాజ్యమాడి జయమనుగ్రహించేవాడవు, తీర్పు తీర్చేవాడవు, విజయోత్సవంతో ఊరేగించేవాడవు నీవే అని తన ప్రార్థనను ప్రభు పాదాల చెంత పెడుతూ ఉన్నాడు. ఇంతకీ కీర్తనకారుడికి వచ్చినటువంటి బాధ ఏమై ఉన్నది అని చూసినట్లయితే ఆ క్రింద వచనాలు మనం చూస్తాం. అతని యొక్క మేలును, అతని యొక్క ఆరోగ్యమును, అతని యొక్క ఆశీర్వాదమును, అతని యొక్క దీవెనను చూచి అసూయపడేవారు, అసహ్యించుకునేవారు, తూలనాడేవారు, నిందించేవారు, అపహాస్యం చేసేవారు అతని చుట్టూ ఉన్నారు. వారు ఏమంటున్నారు? నేను పడబోనట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూను విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రులు చురుకైన వారు, బలవంతులై ఉన్నారు. తను ఉన్నటువంటి స్థితిలో అది ఆశీర్వాదకరంగానే కానీ అపజయాలతో ఉన్న పరిస్థితియే కానీ ఏదేమైనప్పటికీ తాను ఉన్నటువంటి పరిస్థితిలో దేవునికి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో తన చుట్టూ ఉన్నవారు ఈ వ్యక్తిని చూచి సంతోషించేవారే కానీ ఏమాత్రం బాధపడేవారు కాదు, ఆనందించేవారే కానీ దుఃఖపడేవారు కాదు. ఎందుకంటే కీర్తనకారుని పడవేయాలని, అణిచివేయాలని, అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్న వారు సాధారణమైన వారు కాదు. వారు చురుకైన వారు మరియు బలవంతులు. అందుకనే కీర్తనకారుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నా శత్రువులు నన్ను ఈ విధంగా అసూయపడుతూ, నన్ను అపహాస్యం చేస్తూ, తృణీకరిస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, లేని మాటలు పలుకుతూ అవహేళన చేస్తున్న వారు నాకంటే చురుకైన వారు మరియు నాకంటే బలమైన వారు. గనుక వారి విషయంలో నీవే నాకు ఉత్తరం ఇచ్చేవాడవు, వారి విషయంలో నీవే నాకు సహాయం చేయవాడు. నేను ఉన్నటువంటి పరిస్థితిలో నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఇంకను వారిని గుర్చి మనం చూస్తాం. నిర్హేతికముగా వారు ద్వేషించువారు. అసలు హేతు ఏమీ ఉండదు, కానీ ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకొని, ప్రతి చిన్నదానికి అపహాస్యం చేస్తూ, ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా భావించి ద్వేషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, కీడు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. వారి బ్రతుకు ఏ విధంగా ఉన్నది అంటే, వారు పొందుకున్నటువంటి మేలు వారికి గుర్తులేదు, కానీ వారికంటే ఆశీర్వాదకరంగా కీర్తనకారుడు ఉంటున్నాడని కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆశీర్వాదం వారు పొందుకోకూడదని ప్రయత్నం చేస్తున్నారు. అతను మాసిపోవాలి, అతని పేరు తుడిచిపెట్టుకుని పోవాలనే ఎదురు చూస్తున్నారు. దాని విషయమే వారు ప్రాకులాడుతూ ఉన్నారు. మనం ఈ వచనాలు మనం ధ్యానించినప్పుడు గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, మనకు కూడా కొన్నిసార్లు నిర్హేతికముగా దూషించేవారు, నిందించేవారు అనేకులు తటస్థిస్తూ ఉంటారు. మనం పడిపోతే నవ్వేవారు, మనం బాధపడుతూ ఉంటే ఆనందించేవారు, మనం ఓటమి పాలైనప్పుడు, అపజయాలు చవి చూచినప్పుడు వారు ఆహ్లాదకరంగా ఆ సన్నివేశాన్ని పంచుకోవడాలు, ఇవన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటవి. అయితే ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో, అననుకూలమైనటువంటి స్థితిలో మనం ప్రభు మీద మాత్రమే ఆధారపడాలి. ఆయన మాత్రమే వీటి విషయంలో సహాయం ఇచ్చేవాడు, ఉత్తరం ఇచ్చేవాడు అని గుర్తించాలి. ఇంకనూ మరొక విషయాన్ని మనం గమనిస్తాం. వారు ఎందుకని మనం పడిపోతే నవ్వుతున్నారు, మనం పడిపోతే ఆనందిస్తున్నారు, మనం ఓటమి పాలైతే వారు సంతోషంగా ఉంటున్నారు, మనం పడిపోవాలనే వారు కోరుకుంటూ ఉన్నారు, మనకు రోగం రావాలని కోరుకుంటూ ఉన్నారు, మనం పతనమైపోవాలని వారు కోరుకుంటున్నారని చూసినట్లయితే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం మనకు లేఖనంలో కనిపిస్తుంది. వారికి మనం ఏ కీడు చేయలేదు, వారికి ఏ నష్టం మనం కలిగించలేదు, వారిని ఏమాత్రం మనం నిందించలేదు, వారిని ఏమాత్రం అవమానించలేదు. కేవలం చేసిన పని ఏది అనగా 20వ వచనం చివరి మాట, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రులైరి. చూసారా, మనము ఉత్తమమైన దానిని అనుసరించేటప్పుడు శత్రులు అనేకులు మనకు ఎదురవుతూ ఉంటారు. అసత్యం పలికేటువంటి చోట మనం వెళ్ళి నిజం పలికితే అసత్యం పలికే వారికి నష్టం కలిగిద్దని వారికి మనం అంటే అసహ్యం, వారు మనలను శత్రువులుగా భావిస్తారు. లంచాలు తీసుకునే చోట మనం లంచం తీసుకోకుండా ఉంటే వారికి మనం శత్రులం. అబద్ధం ఆడే చోట నిజం మాట్లాడితే వారికి మనం శత్రులం. కనికరం కలిగి జీవిస్తే మనం వారికి శత్రులం. మూర్ఖుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తే వారికి మనం శత్రులం. సమానత్వం కలిగి ప్రేమ కలిగి ఉండాలని బోధిస్తే హింసకులు, ద్వేషకులు, దూషకులు
శత్రువులు గనుక వారికి మనం శత్రువులుగా కనిపిస్తాం. హేతు ఏమీ లేదు అక్కడ. మనము కేవలం సత్యమును అనుసరించి ఉత్తమమైన దానిని అనుసరించుట చేతయే జనులకు శత్రువులుగా మార్చబడిపోయాం. లోకంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచి క్రీస్తును అంగీకరించుట చేతయే మనం ఇతరులకు శత్రువులమైపోయాం. మార్గము సత్యము జీవం అని చెప్పినటువంటి సత్యజీవుని అనుసరించుట చేతనే మనం వారికి శత్రువులమైపోయాం. తోటి వారిని ప్రేమించండి, వారి కొరకు ధారాళంగా గుప్పులు విప్పండి, వారి యందు దయ కలిగి ఉండండి. అందరూ సమానమే, కులమత విభేదాలు ఏమీ లేవు. ప్రతి సహవాసము దేవుని యొక్క సార్వత్రిక సంఘంగా సిద్ధపడవలసినదే. అందరం ఒకటే ప్రభును ప్రకటిస్తున్నాం. మనలో పోటీలు ఉండకూడదు. మనం కలిసి ఐక్యమత్యంగా సువార్తన చేయాలి అని ఉత్తమమైన దానిని మనం ఎంచుకున్నటి చేత, ఆ మార్గమును నడుచుట చేతయే మనం శత్రులమైపోతున్నాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీరు దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడి ఆయన ఉత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నందుచేత మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ, మీ ప్రయాణాల్లో కానీ మిమ్మల్ని తృణీకరిస్తూ శత్రులుగా భావించేవారు ఉన్నారా? సత్యము ప్రకటించుట చేత మీరు శత్రులై ఉన్నారా? వాక్యం సెలవిస్తుంది, వారి చేతులకు వారి కోరలకు ప్రభువు మనలను అప్పగించడు. మనకు ఉత్తరం ఇచ్చేవాడు, మనకు సహాయం ఇచ్చేవాడు, జవాబిచ్చేవాడు ఆయనే. యోసేపు కళ ద్వారా దేవుని దర్శన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో అతని అన్నలకు యోసేపు శత్రువైపోయాడు, తన కుటుంబీకులందరికీ శత్రువైపోయాడు. అన్నంత మాత్రాన యోసేపుని ఏమైనా చేయగలిగారా వారు అంటే ఏమీ చేయలేకపోయారు. కారణం, యెహోవా అతనిని దుష్టుల చేతికి, క్రూరుల చేతికి, అపవాది కోరలకు అప్పగింపక యోసేపును తప్పించి ఆయన వాగ్దాన నెరవేర్పును, ఆయన దర్శన నెరవేర్పును యోసేపు జీవితంలో తన కనులారా చూచినట్లుగా దేవుడు చేశాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నటువంటి వాక్యాలనగా ఉత్తమమైన దాన్ని అనుసరించడం చేత మిమ్మల్ని బాధపరచువారు, హింసించువారు, అవహేళన చేయవారు మీ ముందు ఉన్నట్లయితే వారి నుండి తప్పించి సత్యములకు సాక్షిగా నిలబడితే ఏ విధంగా ఉంటారు అన్న సంగతి కనులెదుట ఆయన రుజువుపరుస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. ఏ జనులైతే యోసేపును మృంగివేద్దాము, మరణానికి అప్పగిద్దాము, అతని పేరు తుడిచిపెట్టుకుని పోయినట్లుగా చేద్దామని అనుకున్నారో ఆ యోసేపు చేతి క్రిందకి వీరు తలవాల్చారు. అతని పాదముల యొద్ద సాగిలపడ్డారు. అతని యొక్క ఆహారం కొరకు వీరు చెయ్యి చాచారు. ప్రభు చేసేది అదే. ఆయనను ఆశ్రయించి సత్యమునకు సాక్షిగా ఉంటూ ఉత్తమమైన దాన్ని అనుసరిస్తూ ఉన్నందు చేత శత్రులు ఏర్పడినట్లయితే ఆ శత్రులు మన యొద్దకు వచ్చి మొరలిడినట్లుగా చేస్తాడు. వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తారు. జనులు మనలను శత్రువులకు భావించడానికి మనం ఏ కీడు చేయవసరం లేదు. మనం సత్యమును అనుసరిస్తే చాలు. వారికి సులువుగా మనం శత్రువులం అయిపోతాం. తప్పు చేస్తున్న వాడికి ఇలా చేయకూడదు తప్పు అని చెప్తే సులువుగా వారికి మనం శత్రువులం అయిపోతాం. అజ్ఞానములో ఉన్న వారికి ఇది అజ్ఞానము, దీనిని తెలుసుకుంటే జ్ఞానం కలుగుతుంది అని చెప్తే సులువుగా వారికి మనం శత్రువులం అయిపోతాం. కనుక ఎవరు ఎంతమంది మనల్ని శత్రువులుగా భావించి మన పతనమును కోరుకున్నా, మనం పడిపోలేని వారు పన్నాగాలు పనినా, మనకు బాధ కలిగితే నవ్వుదామని ఎదురు చూస్తూ ఉన్నా వారి కోరలకు మనలను అప్పగింపక మనలను విడిపించే మన ప్రభువు మన పక్షమున ఉన్నాడు. వారి కన్నులెదుటే మనను లేవనెత్తి నిలబెట్టి దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద నిలబెట్టి క్షత్ర స్థాయిలో ఆయన నామ మహిమార్థముగా తేజరిలింపు చేయి ప్రభు మనకు ఉన్నాడు. కనుక ఆయనను బట్టి మనం ధైర్యముగా ఉత్తమమైనటువంటి మార్గముల ముందుకు సాగిపోదాం. ఉత్తమమైనటువంటి ఆ నామస్మరణను చేస్తూ గమ్యానికి చేరుకుందాం. కుడి ఎడమలకు ఈ సత్య త్రోవల నుండి తప్పిపోక గమ్యానికి చేరుకుందాం. నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టపలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పిల్లల వంచు కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఉత్తమమైన దానిని మేము అనుసరించిన చేతయే మా చుట్టూ ఉన్న వారికి మేము శత్రులుగా మార్చబడుతున్నాం. నా తండ్రి, వారి కోరలకు ఆ శత్రు యొక్క నోటికి మమ్మల్ని అప్పగింపగా తప్పించబడు అని ఉన్నామని నిరీక్షణతో మేము ముందుకు సాగిపోతున్నాం. తప్పిస్తామని కూడా మీరు సెలవిచ్చారు. నా తండ్రి, ఈ వాక్యం ఉన్న ప్రతి వారిని కూడా మీరు అట్టి విధంగా మీ రెక్కల నీడలో భద్రపరచండి. సత్యమునకు సాక్షులుగా ఇంకను వారిని తేజరిల్లింపు చేయండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదలను ఇచ్చి వారికి కావాల్సిన సమస్యను సమకూర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.